మధురమైన రుచితో మా అమ్మ చేసే బచ్చలాకు పప్పుని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందైతే కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకోండి. కందిపప్పుని నీట్గా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కాస్తంత కొత్తిమీర, చింతపండుని కూడా వేసి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను పోసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కాస్తంత కరేపాకు, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చలాకుని కూడా వేసి ఇందులోనే పొట్టు తీయని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కుక్కర్ మూతను పెట్టి 4-5 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూతను తీసి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి పప్పు గుత్తితోటి పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలోకి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీయని 4-5 వెల్లుల్లి రిప్పలు, తాలింపు గింజల్ని కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసి పోపు మొత్తం ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక పప్పులో వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. మీరు కూడా మా అమ్మ స్టైల్లో ఇలా ఒకసారి బచ్చలాకు పప్పుని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి.